హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు లోకస్లో లాస్ట్ ప్రాబ్లం చూసేద్దాము. దీంతో లోకస్ చాప్టర్ అయిపోతుంది. అయిపోయినాక ర్యాపిడ్ రివిజన్ అని చెప్పి ఒక వీడియో పెడతా. అది చూసినాక ఈ 14 ప్రాబ్లమ్స్ చూడరి. సింపుల్గా అయిపోతుంది, ఈజీగానే ఉంటుంది. సరే, కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. లోకస్ ఆఫ్ పి అంటే కండిషన్ కనుక్కోవాలి. అదే ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0 లేదా x² + y² అని. ఇఫ్ ఏ పాయింట్ ఇచ్చిండు, బి పాయింట్ ఇచ్చిండు అని కండిషన్ ఇచ్చిండు. పి పాయింట్ అంటే ఏంది? పి పాయింట్ అంటే మనకి x, y తెలుసు. సో ఎట్లా సాల్వ్ చేస్తామంటే, సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్, ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ రాసుకో. a ఆఫ్ 4, 0 అండ్ b ఆఫ్ -4, 0 రాసినాక మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. తర్వాత అండ్ అజంప్షన్ చేసుకోవాలి. p ఆఫ్ x, y be a point on locus. అయిపోయింది. గివెన్ కండిషన్ వాడే ఇచ్చిండు. కండిషన్ ఏమిచ్చిండు? మోడ్ pa మైనస్ pb ఈక్వల్స్ టు 4 అని ఇచ్చిండు. మనకేం తెలవాలి? మోడ్ x ఈక్వల్స్ టు a అన్నాం అనుకో, ఇక్కడ మోడ్ తీసేసిండు అనుకో, +or- a అవుతుంది. నేను అదే రాస్తా. pa మైనస్ pb ఈక్వల్స్ టు +or-4, మైనస్ pbని అక్కడ పంపిస్తా. +or-4 ప్లస్ pb. ఇప్పుడు SOBS చేస్తా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. దట్ ఈస్ pa² ఈక్వల్స్ టు +or-4 ప్లస్ pb² అవుతుంది. దీన్ని నేను ఎట్లా రాసుకుంటా అంటే, pa² ఈక్వల్స్ టు pb +or-4² అని రాసుకోవచ్చు. అట్లా రాసుకున్నాక ఏం ఫార్ములా వాడతామన్నా అంటే, దీనికి a + b² వాడతాము. a² + 2ab + b². దీనికి మనకు తెలుసు డిస్టెన్స్ ఫార్ములా, కానీ నేను ఇప్పుడే వాడా. pb² +or- ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది కదా. సో ఇక్కడ +or- ఉంది. 2 × pb × 4 + 4² 16, +4² అన్న 16, -4² అన్న 16. సో ఇప్పుడు నేను ఇవి వాడతా ఫార్ములాలు. ఏవి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ pa². ఇక్కడ స్క్వేర్ వస్తే అండర్ రూట్ రాదు. x1 - x2² ప్లస్ y1 - y2². ఇక్కడ నువ్వు చిన్నగా పెన్సిల్ తోటి p పాయింట్ రాసుకో, a పాయింట్ రాసుకో. తర్వాత ఈక్వల్స్ టు పెట్టుకో, పెన్సిల్ తోటి రాసుకో. p పాయింట్ రాసుకో, b పాయింట్ రాసుకో. pbకి నేను అప్పుడే పెట్టా, తర్వాత పెడదాం. pa² అంటే x1 - x2, x - 4² ప్లస్ y - 0² ఈక్వల్స్ టు x - -4² ప్లస్ y - 0² +or- 2 4s అనేమో 8 pb అవుతుంది ప్లస్ 16 అవుతుంది. +or- 8 pbని ఫస్ట్కి రాసుకో. a - b² a² - 2 × a × b ప్లస్ b² ప్లస్ y - 0 అంటే y² ఏమో y², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో a + b² కదా. +or- 8 pbని ముందు రాసేస్తా. ప్లస్ x² ప్లస్ 2 × x × 4 ప్లస్ 4² ప్లస్ y - 0 y². y - 0 అంటే yకి స్క్వేర్ వేయాలి, రాసేసినాం. సో ఇప్పుడు ఏంది? సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ చేసేసి మధ్యలో ఈక్వల్స్ టు ఉంటే +x² + x² కట, +4x² + 4x² కట, +y² + y² కట. ప్లస్ అది అక్కడ పోతే -1 - 1 0 ఎట్లా అవుతుందో ఇది గిట్ అట్లనే. సో ఇక్కడ ఏం మిగిలింది? -8x ప్లస్ 8x అక్కడ పోతే -8x ప్లస్ 16 అక్కడ పోతే -16 ఈక్వల్స్ టు +or- 8 pb. చూసుకో, -8x ప్లస్ 8x అక్కడ పోతే -8x ప్లస్ 16 అక్కడ పోతే -16, -8 సేమ్ సింబల్ ఉంది, యాడ్ చేసాము. +or- 8 pb. ఇప్పుడు ఏం చేసాను నేను? ఇందులోకి -16 కామన్ తీస్తా, x + 1 అవుతుంది, +or- 8 pb అవుతుంది.
ఇక్కడ క్యాన్సిలేషన్ ఎట్లా చేస్తానో చూడరి. ఈ 16 అక్కడ పంపిస్తా. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ±8pb/16. నేను మైనస్ దిక్కనే పెట్టుకుంటా. 2 ఈ 2ని అక్కడ పంపించేసాయి. 8 పోతే పీబీ ఉంటుంది. ఇంత వచ్చింది కదా. ఇంకొక పేపర్ ముక్క తీసుకుందాం మా గురి. ఇప్పుడు మళ్ళీ దీనికి SOBS చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, x+1 హోల్ స్క్వేర్ అవుతుంది ±pb హోల్ స్క్వేర్ అవుతుంది. సో -2 హోల్ స్క్వేర్ ఏమో +4 a + b హోల్ స్క్వేర్ a² + 2ab + b² ± అంటే ప్లస్ఏ వస్తుంది. సో ప్లస్ హోల్ స్క్వేర్ అన్న ప్లస్ఏ, మైనస్ హోల్ స్క్వేర్ అన్న ప్లస్ఏ కదా. మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు ప్లస్. సో pb² వస్తుంది. నేను ఇక్కడ p పాయింట్ b పాయింట్ పెన్సిల్తో రాసుకుంటా. ఇక 4 ఇంటూ ఇది చేస్తా 4x² + 8x + 1 ² 1 4 1 4. ఇదేంది x - -4 హోల్ స్క్వేర్ + y - 0 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 4x² + 8x + 4 ఈక్వల్స్ టు x² 2 ఇంటూ x ఇంటూ 4 + 4² + y². x² + 2 4 8x + 16 + y². ఇప్పుడు ఈ RHS అన్నీ అవతలకి పంపి సింబల్ చేంజ్ అవుతాయి. ఇగో ఇక్కడ +8x ఉంది, +8x ఉంది, క్యాన్సిల్ చేసేసాయి. సో -y² + 4 - 16 ఈక్వల్స్ టు 0. సో 4x² - y² - 12 ఈక్వల్స్ టు 0. ఈడు వరకు రాసినా సరిపోతుంది. ఆర్ ఇంకా నువ్వు ఫర్దర్గా చేద్దాం అనుకున్నావు అనుకో, 4x² - y² ఈక్వల్స్ టు 12 ఇంటూ 1 రాసుకో. 12ని అక్కడ పంపి ఇంటూ ఉన్నది అక్కడ సెట్ డివైడెడ్ బై అవుతుంది. సో ఈచ్ టర్మ్ డివైడెడ్ బై రాయి. 4 1 4 3 పోతుంది. x² / 4 - y² / 12 ఈక్వల్స్ టు 1 ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ లేదా రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. Therefore x² / 4 - y² / 12 ఈక్వల్స్ టు 1 or 4x² - y² - 12 ఈక్వల్స్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఇంతే. జరా ప్రాబ్లం పెద్దగానే ఉండొచ్చు కానీ ప్రొసీజర్ ఫాలో అయిపోతే సింపుల్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ ఈచ్ ప్రాబ్లం 2 టైమ్స్ చేసినారు అనుకోండి, వేరే చాప్టర్లోకి ఈజీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.